శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో కాంచి కామాక్షి కామకోటి పీఠ జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల యొక్క దివ్య ఆశీస్సులతో అస్మద్ గురువరణ్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఇప్పటి వరకు మనం అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించి లోకక్షేమం కోసం సంకల్పం చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా మీ అందరూ సహాయ సహకారములు అందించి ఆ పరమాత్మ ప్రేరణ చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మీ అందరి యొక్క హృదయాలలోకి ప్రవేశం చేసి ఆ పరమాత్మ ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా చేయడానికి కావలసినటువంటి ఒక శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా మరి అనేక విధములుగా సహాయ సహకారములన్నీ అందించటం వల్ల మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా దేదీప్యమానంగా దిగ్విజయంగా మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో సహస్ర యాగములు పూర్తి చేసిన తర్వాత రాజశ్యామల అమ్మవారి యొక్క కృపచేత రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగములు నిర్వహణ చేసి సహస్ర యాగములు పూర్ణావతి సంకల్పం సమయమున రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణము మహాసంకల్పం, మహోత్తరమైనటువంటి ఒక సంకల్పం. ఈ సంకల్పం జగద్గురువుల యొక్క అస్మద్గురు, శ్రీ గురు, పరమగురు, పరమేశ్వర పరాపర గురు మండలాల యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా గురు పరంపర ద్వారా సంప్రాప్తింపబడినటువంటి ఈ యొక్క సంకల్పం, నా యొక్క మనస్సంకల్పం, ఆ పరమాత్మ యొక్క సంకల్పం ఈ తెలుగు రాష్ట్రాలలో స్వర్ణదేవాలయము రాజశ్యామల అమ్మవారికి దశమహావిద్యా దేవతలకు నిర్మాణము చేయే సంకల్పం కలిగినందుకు ఆ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారములన్నీ మరి నాకు లభిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఆ అమ్మ పట్ల మీకున్నటువంటి ఒక ప్రేమ ఆప్యాయతలు ఎంత స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది ఈ కార్యక్రమం నిర్వహణ చేసే సమయంలో మీరందరూ కూడా అందించేటువంటి ఒక సహాయ సహకారముల ద్వారా ఈ కార్యక్రమం సంకల్పం చేసినప్పుడు ఇది జరుగుతుందా అన్న అనుమానాలు, ధైర్యం సరిపోలేనటువంటి ఒక స్థితి. కానీ యది సఖ్యం అసఖ్యం వా తన్మే భగవతి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారి యొక్క కృపచేత ఈ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మహాబలిపురం క్షేత్రంలో ఇప్పటివరకు ఆ మహాబలిపురంలో ప్రత్యేకంగా ఎటువంటి దేవాలయాలు పురాతన ఆధ్యాత్మికమైన శోభ కనిపిస్తూ ఉన్నప్పటికీ అక్కడ మహాబలిపురము అనగానే, తిరుపతి అనగానే మనకి బాలాజీ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారి యొక్క రూపం గుర్తుకొస్తుంది. శ్రీశైలం అనగానే మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారు, భ్రమరాంబ అమ్మవారి యొక్క ఆ అమ్మవారి యొక్క రూపము, భద్రాచలం అనగానే రామచంద్ర స్వామివారి యొక్క రూపము, ఒక గణపతి దేవాలయానికి వెళ్తే గణపతి స్వామివారి యొక్క రూపం ఇలా కనిపిస్తూ ఉంటుంది.
మహాబలిపురం క్షేత్రమని నేను ఎందుకు భావన చేస్తానంటే, అక్కడ నుండి యావత్ ప్రపంచంలోకి ఎన్నో దేవాలయాలకి ఎందరో శిల్పులు అనాదిగా అక్కడ నుండి శిల్పకళలతో అద్భుతమైనటువంటి ఒక తేజస్సుతో అక్కడ నుండి మూర్తులను తయారు చేసి విగ్రహములను ఈ ప్రపంచం మొత్తానికి కూడా మరి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ స్థాయిలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానము ఏర్పాటు జరగడం అనేటువంటిది నిజంగా అక్కడ ఉండబడేటువంటి ఒక శిల్పులు, స్థపతులు, ఆచార్యులు వాళ్ళ యొక్క నైపుణ్యానికి ఆ పేరు వచ్చింది. అక్కడికి వెళ్ళగానే విగ్రహముల గురించి వస్తుంది. అక్కడ నుండి బాలస్వామి అని ఈ కార్యక్రమానికి సంబంధించి రాజశ్యామల అమ్మవారి యొక్క దశమహావిద్య సంబంధమైనటువంటి ఒక మూర్తులను తయారు చేయడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని అమ్మ నిర్ణయం చేసిన తర్వాత అతను అమ్మవారి యొక్క పేరులో బాలాత్రిపుర సుందరదేవి మరి ఉపాస్య దేవత, ఆవిడ పేరుతో కలిగిన శిల్పి రావడం అనేటువంటిది ఆలయానికి మరి అది ఒక ప్రథమ ఘట్టంగా నేను భావన చేస్తూ విగ్రహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక శిల్పాలన్నీ కూడా అక్కడికి రావటము, ఆ ఆలయ నిర్మాణంలో ప్రతిష్ఠ చేసేటువంటి స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక విగ్రహాలన్నీ కూడా మరి నిర్మాణం దశలో జరుగుతూ ఉన్నాయి పని. విగ్రహదాతలు, స్థలదాతలు, రాజపోషకులు, మహారాజపోషకులు అందరూ కూడా మీ వంతు సహకారములు అందించి ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణము అనేటువంటిది ప్రకృతిలో ఇప్పటి వరకు పూర్వీకులు శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా అనేక దేవాలయాలని నిర్మాణం చేసి ఈ యొక్క ప్రకృతికి, ఆ పరమేశ్వరుడికి అంకితం చేయడం జరిగింది. అందులో మనం కూడా భాగస్వాములై ఈ మానవ జన్మ చరితార్థం చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి ఒక అవకాశాలు భగవంతుడు మనకు అందిస్తూ ఉంటాడు. స్వర్ణాలయమే ఎందుకు సంకల్పం చేశారు అంటే, రాజశ్యామల అంటే లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారు లౌకికపరమైనటువంటి ఎటువంటి విషయాలలోనైనప్పటికీ కూడా వారాహి అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని ఇద్దరిని కూడా మంత్రి భాగంలో అమ్మవారే ప్రత్యక్షంగా కామ్యాలను తీర్చుకోవడానికి ఈ దేవతలను ఉపాసించమని మనకు పురాణ వాంగ్మయముల ద్వారా తెలియచేయడం జరిగినది. ఈ దశమహావిద్యలు అనేటువంటివి సశాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఈ ఆలయం మొత్తం కూడా నిర్మాణం చేసి ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా కామకోటి పీఠానికి వారి యొక్క పాలనలో ఈ ఆలయం నిర్వహణ జరగాలి అని ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి సలహా కూడా జగద్గురువుల యొక్క మరి నిర్ణయం, వారు ఇచ్చినటువంటి యొక్క సలహాలు, సంప్రదింపుల ప్రకారంగా ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ట్రస్టుని ఏర్పాటు చేసుకొని శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ద్వారా భక్తులు, సభ్యులు అందరం కూడా మరి ఆ విధంగా ఆలయ నిర్మాణానికి సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల ముఖ్యంగా మేధాశక్తి పెరుగుతుంది. ఎటువంటి ఆర్థిక సమస్యలైనప్పటికీ కూడా మీరు ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ నివసించాలి, ఏ స్థితిలో ఉంటే మీ జీవితాలు బాగుంటాయి, ఇవన్నీ కూడా మనకి మనము నిర్ణయం చేసుకొని మనము ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే ఆ పరమాత్మ ఎందుకు? ఆయన లీలలు వేరుగా ఉంటాయి, అమ్మ లీలలు వేరుగా ఉంటాయి. అసలు ఆ లీలలు చూపించి మనము ఆయన దగ్గరికి వెళ్ళే విధముగా పరీక్షలు మనం పొందేదానికంటే ముందుగానే ఆ పరమాత్మ సన్నిధిలో ఆ పరదేవత కృప పొందడానికి మనం అమ్మ పాద పద్మములను, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు అని చెప్తున్నాం కదా, అలా జగద్గురువుల ద్వారా
అమ్మ పాదాలను పట్టుకునే ఈ మహోత్తరమైన కార్యక్రమం రాబోయే తరాలకు ఒక ఆధ్యాత్మికమైన సంపదకు ఈ యొక్క రాజశ్యామల ఈ ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. రాజశ్యామల మేధాశక్తినిస్తుంది. వారాహి అమ్మవారు క్రియాస్వరూపిణి. మనం ఏదైనా చెయ్యాలి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇలా ఉంటుంది. కాబట్టి ఆ పరదేవతను ఆరాధించటం వల్ల ఒకళ్ళేమో పలానా పని చెయ్యాలి అంటే ఆ చేసేటువంటి ఒక పనిని నైపుణ్యంతో ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది రాజశ్యామల. ఆ కార్యాన్ని పూర్తి చేసేటువంటి ఒక శక్తి వారాహిదేవికి ఉంటుంది. ఈ ఇరువురు కూడా మరి ఆ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారికి మరి మంత్రులుగా నియమించబడినటువంటి ఒక ఆ దేవతలకు సంబంధించి మనం దశమహావిద్యలు 10 రకాల విద్యలు మీ అందరికీ తెలిసి ఈ రోజుల్లో దశమహావిద్యలు తెలియనటువంటి వాళ్ళు లేరు. ఈ ఉపాసనా మార్గంలో ఒక్కొక్క దేవత గురించి దశమహావిద్యా సంబంధమైనటువంటి యొక్క దేవతలను నిరంతరం సాధన చేస్తే కొంతమంది భయపెడుతూ ఉన్నారు. ఈ ఉపాసన చేస్తే అనేక రకాలైనటువంటి యొక్క సమస్యలు వస్తాయి, లేదా ఉగ్రదేవతలు లేదా వాటిని ఆరాధించకపోతే ఏమి జరుగుతుంది, వాటిని ఆరాధించవలసిన అవసరం ఏముంది అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మెడిసిన్ ఆరోగ్యరీత్యా సమస్యలు వచ్చినప్పుడు మనము ఆయా సంబంధమైనటువంటి దేవతలను ఉపాసన మార్గంలో తెలుసుకున్న తర్వాత ఆ దేవత ఏం చేస్తుందయా అంటే ఒక్కొక్క వైద్యశాస్త్రంలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మందుల షాపులో మనకి అనేక రకాలైనటువంటి ఒక మందులు దొరుకుతూ ఉంటాయి. కానీ మనకి ఏది అవసరమో ఆ రోగాన్ని బట్టి ఆ వైద్యుడు ఆ యొక్క ఔషధాన్ని నిర్ణయం చేస్తాడు. మనం ఏం చేయాలి? ఈ దశమహావిద్యా సంబంధమైన దేవతను ఉపాసన చేస్తే ఏం కలుగుతుంది అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య అనేటువంటిది చెప్పకుండా అసలు ఇక అవకాశమే లేని సమస్యలు కూడా చాలా ఉంటూ ఉన్నాయి. కొంతమంది ఆ సమస్యలు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని రకాల కార్యక్రమాలు నిర్వహణ చేసినా కూడా వాళ్ళకి సరైనటువంటి ఒక ఫలితాలు రావడం లేదు. అటువంటి సమయంలో దశమహావిద్యలు కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, ఇలా ధూమవతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక ఈ దశమహావిద్యా దేవతలు ఉపాసన ద్వారా మనం భగవంతుడిని ఆరాధించి సాధన చేస్తే అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి. కనుక రోజుకో కొంత విషయాన్ని మనం చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఈ సాధనలో ఉపాసన మార్గంలో అందరూ కూడా ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానములన్నింటినీ కూడా మంత్రపూర్వకంగా ఉపాసన చేయవచ్చు, చేయకూడదనేటువంటిది ఏమీ లేదు. మనం భగవంతుడిని ఆరాధించటానికి ఎందరో మహానుభావులు ఇది పూజలు చేయవచ్చు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా కలియుగంలో రాక్షసతత్వంతో ఉండబడేటువంటి ఒక పూర్వకాలంలో ప్రత్యక్షంగా రాక్షసులు కనబడేవారు. కానీ ప్రస్తుత కాలంలో మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఒక కష్టాన్ని అతి శీఘ్రంగా దాటడానికి చేసే సమయంలో ఆ సమస్యలను అనుసరించి తీవ్ర దేవతలను ఉపాసన చేసేటువంటి ఒక మార్గము, తద్వారా ఆ మార్గంలో మనం ఉపాసన చేయకపోయినా ఆ క్షేత్రాలని దర్శించినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఈ క్షేత్రం రాబోయే కాలంలో ప్రతి వాళ్ళు పూజ చేసినా చేసుకోకపోయినా ఉపాసన మార్గంలో రోజు ఆ దశమహావిద్యా సంబంధమైనటువంటి ఒక సద్గురువులు ఎక్కడ దొరుకుతారు, ఆ మంత్రాన్ని ఎవరిస్తారు, ఆ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని నేను రోజు సాధన చేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుందో ఉండదో అనేది లేకుండా
చక్కగా ఈ దశమహావిద్యలన్నిటిని కూడా దర్శనం చేసుకొని మరి వాళ్ళకి ఉండబడేటువంటి ఒక సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఒక్కొక్క విద్య ఒక్కొక్క రకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తుంది కనుక అన్ని 90 ఎకరాలలో ఈ ఆలయ నిర్మాణం చేయాలనేటువంటిది మన సంకల్పం. అంచేత ఈ కార్యక్రమానికి మీ అందరి యొక్క సహాయ సహకారములు అందిస్తారని ఆశిస్తూ జయ జయ శంకర హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.